శాంతి. ఈరోజు మురళి 23/11/2024. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా ఈ సేవ చేసినట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత లభిస్తుంది. ఆత్మాభిమానిగా ఉంటే బాబా గుర్తుంటారు, బాబా గుర్తుంటే సఫలత లభిస్తుంది. ప్రశ్న: ఏ స్మృతిలో ఉన్నట్లయితే దేహాభిమానం సమాప్తమవుతుంది లేదా రాదు? ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానం రాదు? జవాబు: మేము ఈశ్వరీయ సేవకులము అనే స్మృతి సదా ఉండాలి. సేవకుడికి ఎప్పుడూ దేహాభిమానం రాదు. నేను సర్వెంట్ అంటే అభిమానము ఉండదు. ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతంతే దేహాభిమానం సమాప్తమవుతుంది. యోగంలో ఉంటే దేహాభిమానం సమాప్తమవుతుంది. నేను ఈశ్వరీయ సేవకుణ్ణి అని తెలుసుకుంటే దేహాభిమానం సమాప్తమవుతుంది. ప్రశ్న: దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది? జవాబు: వారి బుద్ధిలో ఈ జ్ఞానం నిలవదు. షావుకార్లలో ధనము కారణంగా దేహాభిమానం ఉంటుంది, కావున వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అది కూడా శిక్షనే. పేదవారు సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. దేహాభిమానము, దేహభ్రాంతి అనేది ఏ రూపంలో ఉన్నా కూడా జ్ఞానాన్ని సహజంగా అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహా ఇస్తున్నారు. మీరు స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా అవుతారు అని చెప్తున్నారు. దేవతల సమానంగా మీరు సతోప్రధానంగా ఈ స్వర్గం యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇలా కేవలం మీకు మాత్రమే చెప్పడం లేదు, బాబా మనకు మాత్రమే చెప్పట్లేదు, అందరికీ సర్వ మానవులకు సందేశాన్ని ఇస్తున్నారు, సర్వధర్మాత్మలకు సందేశాన్ని ఇస్తున్నారు. కానీ ఎవరైతే నిశ్చయాత్మక బుద్ధితో వింటారు, అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు, వాళ్ళకే సత్వప్రధానంగానూ అవుతారు, స్వర్గరాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇలా కేవలం మీకు మాత్రమే బాబా చెప్పడం లేదు. ఈ సందేశం మొత్తం భారతదేశం అంతటికే కాకుండా విదేశాల్లో కూడా అందరి దగ్గరికి వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఎవరి సాక్షాత్కారాలు జరగాలి? ఇది కూడా బుద్ధిని ఉపయోగించాల్సిన విషయమే. బాబా బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయించి యువరాజుగా కావాలనుకుంటే బ్రహ్మ వద్దకు లేదా బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని చెప్తారు. అర్థమైందా? భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా సాక్షాత్కారాలు జరిగినాయి కదా. బ్రహ్మబాబా శరీరం వదిలినాక అనేక విదేశీయులకు సాక్షాత్కారం జరిగింది. సాక్షాత్కారం ఏం జరుగుతుంది అంటే, బాబా అంటున్నారు, బ్రహ్మ కానీ బ్రహ్మకుమారిల దగ్గరికి కానీ వెళ్ళండి, బ్రాహ్మణుల దగ్గరికి మీరు యువరాజులుగా అయిపోతారు అనే సాక్షాత్కారం జరుగుతుంది. రాత్రి సాక్షాత్కారంలో జరుగుతుంది, ఉదయాన్నే కలవడం జరుగుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళకు, అరే మేము ఇది సాక్షాత్కారంలో చూసినామే, ఇక్కడ ఎట్లా వచ్చినారు, వీళ్ళెవరు అని తెలుసుకోవడం. చాలామంది ఆ విధంగా తెలుసుకున్నారు. అందుకే బాబా అంటున్నారు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎవరి సాక్షాత్కారాలు జరగాలి? ఇది కూడా బుద్ధిని ఉపయోగించాల్సిన విషయమే. బాబా బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయిస్తారు. యువరాజుగా కావాలనుకుంటే బ్రహ్మ దగ్గరికి లేదా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. అర్థమవుతుంది. యూరప్ వాసులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటారు. అనేక మంది అర్థం చేసుకున్నారు కదా. 135 దేశాలలోని అనేక సాంప్రదాయాల వాళ్ళు అర్థం చేసుకున్నారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది అనేది పూర్తిగా ఎవ్వరికీ తెలియదు.
భారతదేశమే స్వర్గంగా ఉండేది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు. రామరాజ్యం కావాలి అంటారు, కానీ ఎప్పుడు ఉండేది, ఎలా స్థాపనమవుతుంది అనేది తెలియదు కదా. అదే బాబా అంటున్నారు, ఇది సహజ రాజయోగం. దీని ద్వారా భారతదేశం స్వర్గంగా లేదా హెవెన్గా అవుతుంది. విదేశీయుల బుద్ధి కొంతవరకు మంచిగానే ఉంటుంది, వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మరి ఇప్పుడు సేవాదారులైన పిల్లలేం చేయాలి? అటువంటి వారికే డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలు ప్రాచీన రాజయోగాన్ని నేర్పించాలి. మీ వద్దకు మ్యూజియం ప్రదర్శనీలు చూసేందుకు ఎంతోమంది వస్తారు. చాలామంది వస్తూ ఉంటారు కదా, చూస్తారు కూడా. ఎంతోమంది వస్తారు. వీరు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారు అని వారి ఒపీనియన్ని కూడా రాస్తారు. మ్యూజియంకి ప్రదర్శనలకు చూసేకు చాలామంది వస్తారు. వీరు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారని ఒపీనియన్ కూడా రాస్తారు. కానీ వారు స్వయం అర్థం చేసుకోరు. ఎంతో కొంత టచ్ అయితే వస్తారు. అయినా కానీ పేదవారే తమ భాగ్యాన్ని మంచిగా తయారు చేసుకుంటారు. పేదవారే వారి భాగ్యాన్ని మంచిగా తయారు చేసుకుంటారు మరియు అర్థం చేసుకునే పురుషార్థం చేస్తారు. షావుకార్లు పురుషార్థం చెయ్యరు. దేహాభిమానం ఎంతగానో ఉంటుంది కదా. డ్రామానుసారంగా బాబా శిక్ష విధించినట్లుగా అనిపిస్తుంది. షావుకార్లు అర్థం చేసుకోకుండా ఉండేదానికి కూడా బాబా అంటున్నారు శిక్ష విధించినట్లు ఉంటుంది డ్రామానుసారంగా. ఎందుకంటే దేహాభిమానం ఉన్న కారణంగా అర్థం కాదు. అయినా కానీ వారి ద్వారా శబ్దాన్ని వ్యాపింప చేయాల్సి ఉంటుంది. విదేశీయులు ఈ జ్ఞానాన్ని కోరుకుంటారు. ఇది విని ఎంతో సంతోషిస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ల వెనక ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కానీ వారికి ఖాళీనే ఉండదు, వాళ్ళకి టైం దొరకదు. వారికి తమ ఇంట్లో సాక్షాత్కారం కలిగినా వారి బుద్ధిలోకి రాదు. కాబట్టి పిల్లలకు బాబా సలహా ఇస్తున్నారు, మంచి మంచి అభిప్రాయాలని ప్రోగు చేసి వాటిని ఒక మంచి పుస్తకంగా తయారు చేయాలి. చాలా మంచి మంచి పుస్తకాలు తయారైనాయి కదా, ఒపీనియన్ బుక్స్. ప్రతిసారి గ్లోబల్ సమ్మిట్లో అన్నవాళ్ళు చాలా పెద్ద పెద్ద బుక్సే తయారు చేయించినారు. ఒక్కొక్క పెద్ద పెద్ద దేశాధినేతలు, అన్ని రంగాల్లో అధినేతలు ఎట్లెట్లా వాళ్ళు ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని అర్థం చేస్తున్నారు, రాపించినారు. తో బాబా అంటున్నారు, కాబట్టి పిల్లలకు బాబా సలహా ఇస్తున్నారు, మంచి మంచి అభిప్రాయాలను పోగు చేసి వాటిని ఒక మంచి పుస్తకంగా తయారు చేయాలి. చూడండి ఇది ఎంతమందికి నచ్చుతుందో అని చెప్పి సలహా ఇవ్వచ్చు. విదేశీయులు లేదా భారతవాసీలు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గం యొక్క దేవీ దేవతల రాజ్యం ఏదైతే సహజ రాజయోగం ద్వారా ప్రాప్తి అవుతుందో ఆ మ్యూజియంని మనం గవర్నమెంట్ హౌస్లో కాన్ఫరెన్సులు మొదలైనవి జరిగే స్థానాల్లో ఎందుకు పెట్టకూడదు అని పిల్లల్లో ఆలోచన నడవాలి. అర్థమైందా? బాబా ఏమంటున్నారు? బాబా యొక్క అనేక చిత్రాలను బాబా తయారు చేపించిన మ్యూజియంని గవర్నమెంట్ హౌసుల్లోనూ కాన్ఫరెన్సులు జరిగే జాగాలోనూ పెట్టచ్చు. ఇది పిల్లల్లో ఆలోచన రావాలి, ఆ విధమైన సేవలు చేయాలి అంటున్నారు బాబా వాళ్ళు. ఇప్పుడు ఇంకా సమయం పడుతుంది, అంత త్వరగా బుద్ధి తెరుచుకోదు. బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. బాబా ఏమంటున్నారు? గాడ్రేజ్ తాళం వేస్తే ఏమవుతుంది? అసలు మనం ఎంత చెప్పినా అర్థం కాదు. పాపం అనేక జన్మాంతరాల పాపాలు ఉంటాయి కదా, దేహాభిమానం ఉంటుంది. అందుకోసమే బాబా చెప్పే జ్ఞానం అంత బాగా ధారణ కాదు. ఇప్పుడే శబ్దం వెలువడినట్లయితే రెవల్యూషన్ జరుగుతుంది, పరివర్తన జరుగుతుంది. ఇప్పుడే శబ్దం అనేది రాదు, లేకపోతే పరివర్తన అయిపోతుంది కదా. ఏమని
ఎవరైనా ఒక పెద్ద కోటీశ్వరుడు మారిపోతే అందరికీ సంకల్పం వస్తుంది కదా. అదైతే తప్పక జరగాల్సే ఉంది, ఇంకా మున్ముందు జరుగుతుంది. గవర్నమెంట్ హౌస్లో కూడా మ్యూజియం ఉంటే ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారు. ఎలిజబెత్ రాణి యొక్క సెకండ్ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ బాబాకి ఇవ్వడం జరిగింది కదా, 100 ఎకరాల జాగా లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర. అయితే అందులో ఇప్పుడు మొత్తం మనది తయారు చేసేస్తున్నారు, 100 గదులు ఉండేటువంటి జాగా. తో బాబా అంటున్నారు ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారని చెప్పండి. పిల్లల విజయమైతే తప్పకుండా జరుగుతుంది. కావున ఆలోచనలు నడవాలి. బాబా అంటున్నారు అనేక ఆలోచనలు పిల్లలకు ఎలా చేయాలి సేవ అనే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆత్మాభిమానులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఏం చేయాలి అనే ఆలోచనలు వస్తాయి. తద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారు తెలుసుకుంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా అని కూడా మనం రాస్తాం. పైసా ఖర్చు లేకుండా పరమాత్ముని యొక్క కార్యం నడుస్తోంది, లేదా స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి అని ఈ విధంగా మనం చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా ఉమంగ ఉల్లాసం కలుగుతుంది. కావున మంచి పిల్లలు ఎవరైతే వస్తారో వారు సలహా ఇస్తారు. ఓపెనింగ్ చేసేందుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారంటే తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా వస్తారు. బాబా కాలంలో ఇంకా రాలేదు, అందుకే బాబా చెప్తున్నారు ఇప్పటికీ ఎంతోమంది వచ్చేసినారు. ఎన్నిసార్లు వచ్చినారు, రాష్ట్రపతే బాబా బిడ్డ కదా. ఎందుకంటే అతడు వెళ్ళి ఇది చాలా అద్భుతమైన జ్ఞానం అని వారికి కూడా తెలియచేస్తారు. సత్యమైన శాంతి అయితే ఇలాగే స్థాపన అవుతుందని చెప్తారు. అప్పుడు వారికి నచ్చుతుంది. వివరణ కూడా నచ్చే విధంగా ఉంటుంది. ఈరోజు నచ్చకపోతే రేపు నచ్చుతుంది. సత్యమైన జ్ఞానం, సత్యత ఎప్పుడైనా ఒకరోజు కాకుంటే ఒకరోజైనా సరే ప్రత్యక్షం అవుతుంది కదా. మేఘాలు ఎంత దాచిపెట్టాలని చూసినా సత్యతని ఎవరు దాచలేరు. సూర్యుడిని దాచగలవా? గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి, మున్ముందు వారు కూడా అర్థం చేసుకుంటారని బాబా అంటారు. మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉంది, కావున తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ప్రతిదినము ఇంకా తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఈ వికారీ వ్యాపారాలను ఆప్ చేయండి, మీ ఉన్నతిని చేసుకోండి అని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. అండర్లైన్. పవిత్ర దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. గవర్నమెంట్ హౌస్లో కూడా మ్యూజియం ఉండే రోజు వస్తుంది. వా బాబా వా, థ్యాంక్ యూ బాబా. ఖర్చు అయితే మేమే పెడతామని చెప్పండి. గవర్నమెంట్ ఎప్పుడూ డబ్బు ఇవ్వదు. మేము మా ఖర్చుతో ప్రతి గవర్నమెంట్ హౌస్లోనూ ఈ మ్యూజియంని పెట్టగలము అని పిల్లలు చెప్తారు. ఒక పెద్ద గవర్నమెంట్ హౌస్లో ఇది ఉన్నట్లయితే మిగిలిన వాటన్నింటిలోనూ ఇది ఏర్పడుతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. అందుకొక సమయం నిశ్చయించండి. అప్పుడు ఎవరైనా వచ్చి గైడ్ చేస్తారని చెప్పండి. పైసా ఖర్చు లేకుండా జీవితాన్ని తయారు చేసుకునే దారిని తెలియచేస్తాము అని మీరు చెప్పండి. బాబా అన్నారు ఇది మున్ముందు జరిగేది ఉంది, కానీ బాబా పిల్లల ద్వారానే తెలియచేస్తున్నారు. మంచి పిల్లలు ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారినే మాయ వెంటబడుతుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్ల యుద్ధం తక్కువేమీ కాదు. ఈ బాక్సింగ్ చాలా పెద్దది. రావణాసురుడితో, మాయా రావణాసురుడితో. ఇది రావణ్ణి పైన విజయాన్ని పొందేందుకు యుద్ధ మైదానం. నేను ఇటువంటి సేవం చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటూ కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. మనం ఈశ్వరీయ సేవకులం. మనం సందేశాన్ని ఇవ్వాల్సిందే. ఇందులో గుప్తమైన శ్రమ చాలా ఉంది. మీరు జ్ఞానము మరియు యోగ శక్తి ద్వారా స్వయానికి అర్థం చేయిస్తారు. ఇందులో గుప్తంగా ఉంటూ విచారసాగర మంతనం చేస్తూ ఉండాలి. ఇక్కడ చూపించుకునే విషయాలు లేదు ఏది.
బాబా అంటారు, దేహాభిమానం ఉంటే ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని చూపించుకుంటారు. ఆ విధంగా బాబా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఏది చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనము యోగశక్తి ద్వారా, జ్ఞానము మరియు యోగం ద్వారా సేవ అనేది చేయాలి అంటున్నారు బాబా. ఇందులో గుప్తంగా ఉండాలి, విచార సాగర మంథనం చేస్తూ ఉండాలి. అప్పుడే నశ ఎక్కుతుంది. ప్రేమగా అర్థం చేయించాలి. బేహద్ తండ్రి వారసత్వం భారతవాసులకు ప్రతి కల్పము లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది వేశ్యాలయం అయిపోయింది. సత్యుగం శివాలయంగా ఉండేది. అది శివబాబా స్థాపన చేశారు. ఇది రావణ్ణి స్థాపన. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మేము ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయామని పిల్లలు కూడా ఫీల్ అవుతారు. ఇక్కడ దేవతలుగా ఉంటిమి, ఇక్కడ సాధారణమైన మానవులుగా అయిపోయినాము, అసురీ సాంప్రదాయాలుగా అయిపోయినాము. ఎలా ఉంటిమి, ఎలా అయినాము అనేది పిల్లలైన మనం ఫీల్ అవుతాం. బాబా తమ సమానంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా మనల్ని తన బిడ్డగా చేసుకొని తన సమానంగా చేస్తున్నారు. ముఖ్యమైన విషయమే ఆత్మాభిమానులుగా కావడం. ఆత్మాభిమానులుగా ఈరోజు ఫలానా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్థం చేయించాల్సి ఉంటుంది అని ఆలోచించాలి. తనకు దృష్టి ఇచ్చినట్లయితే సాక్షాత్కారం జరుగుతుంది. అండర్లైన్ మాట ఇది. ఏమంటున్నారు బాబా, ఇంకా మనలో అంత శక్తి లేదు. ప్రైమ్ మినిస్టర్ అని బాబా ఒక రాజ్యాంగానికి హెడ్ని గురించినే చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఎవరైతే అధికారిగా ఉంటారో వాళ్ళందరికీ మనం ఆత్మాభిమాని అయి దృష్టి ఇచ్చి చెప్తే వాళ్లకు కంప్లీట్గా అర్థమైపోవాలి అంటున్నారు బాబా వాళ్ళు. సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మీరు దృష్టిని ఇవ్వచ్చు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఆత్మాభిమానులుగా కూర్చోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రితో యోగాన్ని జోడించండి. అప్పుడు బ్యాటరీ నిండుతుంది. పేదవారు వెంటనే తమ బ్యాటరీని నింపుకోగలుగుతారు. ఎందుకంటే ఎలాంటి నశ ఉండదు కదా, అందుకోసం దర్పం గర్వం ఉండదు. ఎందుకంటే వారు తండ్రిని ఎంతగానో స్మృతి చేస్తారు. జ్ఞానం బాగున్నా యోగం తక్కువగా ఉంటే బ్యాటరీ నిండదు. ఎందుకంటే దేహ అహంకారం ఎంతగానో ఉంటుంది, యోగమే లేదు. కావుననే జ్ఞాన బాణములో పదును నిండదు, అంటే షార్ప్నెస్ రాదు. మనం ఏదైతే చెప్తున్నామో అది ఇతరులకు మేము కూడా చెయ్యాలి అనేటువంటి పరితపన వాళ్ళలో రావాలి కదా. ఖడ్గానికి కూడా పదునుంటుంది కదా. అదే ఖడ్గం 10 రూపాయలు విలువ చేస్తుంది, అదే ఖడ్గం 500 రూపాయల విలువ కూడా చేస్తుంది. బాబా కత్తి గురించి చెప్తున్నారు. అట్లా మన గురించి చెప్తున్నారు బాబా. నంబర్ వారుగా ఉన్నాం. ఒకే కత్తే 10 రూపాయలు విలువ చేస్తుంది, ఒకే కత్తే 500 రూపాయలు విలువ చేస్తుంది. గురు గోవింద్ సింగ్ ఖడ్గానికి ఎంతో గాయనం ఉంది, సిక్కు ధర్మస్థుల యొక్క గాయనం. కానీ ఇక్కడ ఇందులో హింస విషయం లేదు. అక్కడ వాళ్ళు కత్తి పట్టుకొని హింసకు చూపిస్తారు. ఎవరైనా శత్రువులు వస్తే చంపేందుకు. బాబా అంటారు, అహింసో పరమో ధర్మ. దేవతలు అంటేనే అహింస చేసేవారు, హింస చెయ్యరు వారు. దేవీ దేవతలు డబల్ అహింసకులు. స్థూల హింస చెయ్యరు, సూక్ష్మ హింస చెయ్యరు. ఈరోజు భారతదేశం ఇలా ఉంది, రేపు మళ్ళీ ఇలా అవుతుంది. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. నిన్న మనం రావణ రాజ్యంలో ఉంటిమి, ఎంతో దుఃఖీగా ఉంటిమి. ఈరోజు మనం పరంపిత పరమాత్మతో పాటు ఉంటున్నాం. రేపు భవిష్యత్తులో దైవీ ప్రపంచంలోకి వెళ్తాం. ఈ సంతోషం ఉండాలి పిల్లల్లో. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా ఉన్నారు. సత్యుగంలో మీరు దైవీ పరివారానికి చెందిన వారిగా ఉంటారు. ఇప్పుడైతే స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. మనకు భగవంతుని ప్రేమ ఎంతగా లభిస్తుంది. అర్ధకల్పం రావణ్ణి ప్రేమ లభించడంతో బాబా ఏమంటున్నారు చూడండి, కోతి బుద్ధిలాగా అయిపోయింది. విషయ వికారాలకు వశమైపోయినాం.
ఇప్పుడు బేహద్దు తండ్రి ప్రేమ లభించడంతో మీరు దేవతలుగా అయిపోతున్నారు. ఇది 5000 సంవత్సరాల విషయం. వారైతే లక్షల సంవత్సరాలు రాసేసినారు. ఇతడు కూడా మీ వంటి పూజారిగానే ఉండెను. బ్రహ్మబాబా వాళ్ళు మనలాగానే మహావిష్ణువు యొక్క పూజ చేస్తూ ఉండేవాళ్ళు కదా. అందరికన్నా చివరి నంబర్లో వృక్షం చివరిలో నిల్చున్నారు. కల్పవృక్షం చివరి భాగంలో బ్రహ్మబాబా నిల్చున్నారు. సత్యుగంలో మీకు ఎంత అపారమైన ధనం ఉండేది. మళ్ళీ ఏ మందిరాలైతే తయారు చేశారో వాటిలో కూడా అంతటి అపారమైన ధనం ఉండేది. అనేక దేశస్థులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళంతా క్రైస్తవులే కదా, వాళ్ళు వచ్చి దోచుకొని తీసుకెళ్లారు. మందిరాలైతే ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలైతే ఇంకా షావుకారులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటూ ఉన్నారు. ఏమంటున్నారు బాబా? మినిస్టర్లు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద షావుకారులతో అప్పు తీసుకుంటున్నారు కదా. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. అన్నింటికన్నా అశుద్ధమైన స్థానం కలకత్తా, బెంగాల్ ప్రదేశం. దాన్ని మార్చేందుకు పిల్లలైనా మీరు శ్రమించాలి. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. దేహాభిమానం వచ్చిందంటే కింద పడిపోతారు. మన్మనాభవ అర్థాన్ని అర్థం చేసుకోరు. కేవలం శ్లోకాలను కంఠస్థం చేస్తారు. బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానం ఉండదు. మఠాలు ఆశ్రమాల వాళ్ళు జ్ఞానం ఉండజాలదు. మఠాలు ఆశ్రమాల వాళ్ళు దేవతలుగా కాలేరు. వాళ్ళకి జ్ఞానమే తెలియదు కదా. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులుగా బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా కాగలరు? ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారు. సమయం పడుతుంది. వృక్షం పెరిగిపోతే మళ్ళీ అది వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా అంటున్నారు, చీమ మార్గం నుండి విహంగ మార్గంగా మారుతుంది. ఎగిరే కళల్లోకి వెళ్తుంది. చీమ చిన్నగా ఉంటుంది కదా, అంటే చిన్నగా వృద్ధి అవుతూ విశాలంగా అయిపోతుంది. మధురమైన పిల్లలు, బాబాను స్మృతి చెయ్యండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని బాబా అర్థం చేస్తున్నారు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం ఉంది. మనమే 84 జన్మలు తీసుకున్నాం కదా. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతూ వచ్చారు. సూర్యవంశీ చంద్రవంశీల యొక్క అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఎంతో శ్రమించి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అర్థం చేసుకోకపోతే ఇంకా సమయం రాలేదని భావించడం జరుగుతుంది. వస్తారు ఆయన. బ్రహ్మకుమారిలకు బయట ఇటువంటి పేరుంది అని భావిస్తారు. లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారు అని అంటారు. వచ్చేందుకు టైం ఇవ్వాలి కదా పాపం వాళ్ళు. వీరు మనుష్య మాత్రుల నడవడికలను మార్చుతున్నారు అని అంటారు. దేవతల నడవడిక ఎలా ఉందో చూడండి. సంపూర్ణ నిర్వికారీలుగా ఉన్నారు. కామం మహాశత్రువు అని అంటారు. ఈ 5 వికారాల కారణంగానే మీ నడవడిక చెడిపోయింది. ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు మంచిగా అవుతారు. మళ్ళీ బయటికి వెళ్ళడంతో అంతా మర్చిపోతారు. అలా చేస్తే ఎంత శృంగారం చేసినా మళ్ళీ మట్టిలో పొర్లాడారు అని అంటారు. అందుకే బాబా గాడిద ఎగ్జాంపుల్ చెప్తారు. గాడిదకి ఎంత శృంగారం చేసినా మట్టిలో పొర్లేదే ఇష్టమవుతుంది అంటారు. అలా బాబా తిట్టడం లేదు, కానీ చెప్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. బాబా ఎందుకు తిట్టారు? దైవీ నడవడికని చూడండి. క్రోధంలోకి వచ్చి మీరు ఎందుకు ఆ విధంగా గట్టిగా మాట్లాడతారు? స్వర్గంలో క్రోధం ఉండదు. బాబా ఏదైనా ముందే అర్థం చేయిస్తారు. ఎప్పుడు కోపం వచ్చేది కాదు. బాబా అన్నింటికీ రీఫైన్గా అర్థం చేయిస్తారు. రీఫైన్గా అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారంగా నడుస్తోంది. డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాదిగా అవినాశిగా రచింపబడి ఉన్న డ్రామా. ఏ పాత్ర అయితే ఇప్పుడు జరిగిందో మళ్ళీ అదే పాత్ర 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పర్వతం పడిపోయింది, మళ్ళీ ఇది అలానే జరుగుతుంది అని చాలామంది అంటారు. నాటకంలో చూడండి, మెహల్ కూలిపోతే
మళ్ళీ బాబా అంటారు, మళ్ళీ నాటకం పునరావృతం అయినప్పుడు మళ్ళీ తయారై అవే మెహల్స్ చూస్తారు. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. అర్థం చేసుకునేందుకు కూడా తెలివి కావాలి. కొందరి బుద్ధిలో కూర్చోవడం చాలా కష్టం. అనేకమైన వ్యవహారాలు బుద్ధిలో ఉంటే కూర్చోదు కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, ప్రపంచ చరిత్ర మరియు భూగోళం ఉంది. రామరాజ్యంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది, వారి పూజ జరిగేది. మీరే పూజ్యులుగా మరియు పూజారీలుగా అవుతారని బాబా అర్థం చేయిస్తారు. హంసో సోహం అన్న అర్థాన్ని కూడా బాబా పిల్లలకు అర్థం చేయించారు. మనమే దేవతలుగా మళ్ళీ మనమే క్షత్రియులుగా అవుతాం. ఇది పల్టీల ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారాలను వదిలేయండి అని బాబా చెప్పరు కదా. కేవలం సతోప్రధానంగా పవిత్రంగా కండి. చరిత్ర మరియు భూగోళాల రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి. ముఖ్యమైన విషయమే మన్మనాభవం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. స్మృతి యాత్రనే నంబర్ 1 అయింది. నేను పిల్లలందరినీ నాతో పాటు తీసుకెళ్తానని బాబా అంటున్నారు. సత్యుగంలో ఎంత కొద్ది మంది మనుష్యులు ఉంటారు, కలియుగంలో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. వీళ్ళందరినీ తిరిగి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? మహాకాలుడే కదా. ఇంతటి విశాలమైన అడవిని ఎవరు శుభ్రం చేస్తారు? తోటమాలి, నావికుడు అని తండ్రినే అంటారు కదా. తానే దుఃఖాల నుండి విడిపించి అవతలి తీరానికి తీసుకెళ్తారు. చదువు ఎంత మధురంగా ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బాబా చెప్పే జ్ఞానం ద్వారా అవినాశి ఆదాయం, అనేక జన్మలకి ఆదాయం తయారవుతుంది కదా. మీకు అపారమైన ఖజానాలు లభిస్తాయి. భక్తిలో ఏం లభిస్తుంది? ఏమీ లభించదు. అప్పటికప్పుడు భజన చేస్తారు, అంతే, ఖతమైపోతుంది. ఒకరోజు చేస్తారు, ఫినిష్ అయిపోతుంది. దాని ద్వారా శాశ్వతమైన మార్పు అయితే రాదు కదా. ఇక్కడ కాళ్ళు పట్టుకునే విషయమే లేదు. అలా గురువుల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాటి నుండి బాబా విడిపిస్తున్నారు. ఏ భక్తి కర్మకాండ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. వారు మన తండ్రి అయినారు. ఇది అర్థం చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఆ సంతోషం ఉండాలి. మేము షావుకార్ల వద్దకు వెళ్ళినప్పుడు మేము పేదవాళ్ళమని సిగ్గు కలిగేది అని అంటారు. కానీ పేదవారిగా ఉండడమే మంచిది. ఎందుకు? పేదవాళ్ళుగా ఉంటే ఏమీ గుర్తులో ఉండదు. బాబా జ్ఞానం బాగా గుర్తులో ఉంటుంది. షావుకార్లుగా ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు అని బాబా అంటారు. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू बाबा. సారాంశం, సదా ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వాళ్ళం. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. వారి ప్రేమ మాకు లభిస్తోంది. ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతాం అని సదా ఇదే సంతోషంలో, నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, రచింపబడి ఉన్న ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి పొరపాటు జరగదు. ఏ కర్మ అయితే జరిగిందో అది మళ్ళీ పునరావృతమవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ముందుకెళ్తున్నట్లంటే అయితే ఎప్పుడూ కోపం రాదు. డ్రామా విషయం అర్థం చేసుకుంటే దేని గురించినూ ఆలోచన రాదు. వరదానం, తుఫాన్లను కానుకగా భావించి సహజంగానే దాటేసే సంపూర్ణ మరియు సంపన్నులుగా కండి. తుఫాను ఏదే రాని, ఏ రూపంలో అయినా రాని, దాన్ని కానుకగా తెలుసుకోండి. అప్పుడు సహజంగా దాని నుంచి దూరం అయిపోతారు. సంపన్నులుగా మరియు సంపూర్ణులుగా అవుతారు. వివరణ,
సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలనేదే అందరి లక్ష్యమైనప్పుడు చిన్న చిన్న విషయాలలో గాబరా పడకండి. మూర్తిగా అవుతున్నారంటే ఉలి దెబ్బలు తప్పక తగులుతాయి. ఎవరు ఎంతగా ముందుంటారో వారు తుఫాన్లను కూడా అందరికన్నా ఎక్కువగా క్రాస్ చేయాల్సి పడుతుంది, దాటాల్సి పడుతుంది. కానీ ఆ తుఫాన్లు వారికి తుఫాన్లుగా అనిపించవు, కానుకలుగా అనిపిస్తాయి. ఆ తుఫాన్లు కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుకలుగా అయిపోతాయి. కావున విఘ్నాలను ఆహ్వానిస్తూ ఉండండి మరియు అనుభవజ్ఞులుగా అవుతూ ముందుకెళ్తూ పోండి. ఎందుకు వస్తాన్నాయి అనే ప్రశ్న లేదు, ఇంకా ఆహ్వానించండి. ఎన్నొచ్చినా సంగమయుగంలో బాబా వాళ్ళు మన తోడుగా ఉన్నారు, అవి సమాప్తమైపోతాయి. స్లోగన్: నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయంని పరిశీలించుకోండి. అప్పుడు సోమర్తనం నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. స్వయంని స్వయం చూసుకోవాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.